ఇచ్చిన క్వశ్చన్ యూజ్ డివిజన్ algorithm to show that the square of any positive integer is of the form 3b or 3p plus 1. Solution: a be a positive integer p is equal to 3. ఇక్కడ మనం యూక్లిడ్స్ డివిజన్ algorithm రాసుకుంటున్నాం. a is equal to 3, q is greater than 0, 0 is less than or equal to r is less than 3. The possible remainders of 3 కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి 0 1 2 3 రాదు. a is equal to 3q plus 0, a is equal to 3q plus 1, a is equal to 3q plus 2. ఇక్కడ మనం a is equal to 3q plus 0 ది ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. a square is equal to 3q whole square is equal to 3 square into q square. ఇక్కడ మనం 3 ని కామన్ తీసేసుకుంటే 3q square, ఎందుకంటే 3 కామన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఉండదు. 3p. Here p is equal to 3q plus 3q square. Second problem. a is equal to 3q plus 1. Squaring on both sides. a square is equal to 3q plus 1 whole square. ఇది మనకు a plus b whole square రూపంలో ఉంది కాబట్టి ఆ ఫార్ములాని రాసేసుకున్నాం. a plus b whole square is equal to a square 2ab plus b square. రాసేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇక్కడ ఎలా ఉందో అలానే రాసుకోవాలి. a అంటే మనం 3q, b అంటే 1 అనుకోవాలి. 3 స్క్వేర్ 3q స్క్వేర్, a స్క్వేర్ అంటే 3q స్క్వేర్, 2ab 2 అలానే రాసేసుకొని a అంటే 3q, b అంటే 1 రాసేసుకున్నాం. తర్వాత b స్క్వేర్ అంటే b అంటే 1 అనుకున్నాం, 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 కామన్ తీసేసుకుంటే 3q స్క్వేర్ ప్లస్ 2q ప్లస్ 1 స్క్వేర్ చేసినా 1 వచ్చింది కాబట్టి 1. 3p ప్లస్ 1 ఈ ఫామ్ని మనం p అనుకున్నాం కాబట్టి 3p ప్లస్ 1. హియర్ p ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ 2 ప్లస్ 2q ప్లస్ 1. తర్వాత థర్డ్ ప్రాబ్లం. a is equal to 3q plus 2. Squaring on both sides. a square is equal to 3q plus whole square. ఇది కూడా మనకు a plus b whole square రూపంలో ఉంది కాబట్టి ఆ ఫార్ములా రాసేసుకుందాం. a plus b whole square is equal to a square plus 2ab plus b square. అలాగే ఇక్కడ రాసుకున్న విధంగానే ఇక్కడ కూడా 3 అంటే a అంటే 3q, b అంటే ఇక్కడ 2. అలానే a square is equal to 3q square. 2 అలానే రాసేసుకొని a అంటే 3q రాసేసుకొని, b అంటే 2 కాబట్టి 2 రాసేసుకొని, ఇక్కడ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ రాసేసుకొని, ఇక్కడ మనం 3q స్క్వేర్ని 3 స్క్వేర్ q స్క్వేర్ రాసేసుకొని 3q 2 ప్లస్ 2 స్క్వేర్ అలానే రాసేసుకొని, ఇక్కడ మనం 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 into 3 6 into 2 12 2 square 4 is equal to 9 అలానే రాసేస్తున్నాం. 12 కూడా అలానే రాసేస్తున్నాం. ఇక్కడ 3 మనకు కామన్ తీయడానికి 4 3లో 4 కాబట్టి మనం ఇక్కడ 4ని 3 plus 1 గా రాసేసుకున్నాం. is equal to 3 కామన్ తీసేసుకుంటే 3 3 is 9 వచ్చేది 3q square plus 4 12 అనేది 3 4 పోతుంది కాబట్టి 4 plus 1 అంటే 3 1 3 కాబట్టి 1 లానే రాసేసుకున్నాం. 3p plus 1. Here p is equal to 3q square plus 4q plus 1. The question is if 2.3 into power of x 0.23 power of y is equal to 1000, then find the value of 1 by x minus 1 by y. ఇక్కడ మనకు 1 by x minus 1 by y ని కనుక్కోమని చెప్పాడు. ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ 2.3 power of x is equal 0.23 power of y is equal to 1000. ఇది గివెన్ అంటే ఇచ్చింది. అయితే ఇప్పుడు మనం 2.3 power of x ని 1000 ని ఇప్పుడు మనం చేద్దాం. 2.3 power of x is equal to 1000. ఇప్పుడు మనకు ax is equal to n then log n a is equal to x. మనకు a అంటే 2.3, x అంటే x రాసుకోవాలి, 1000 అంటే మనకి n. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఉంది, మనం దీని ప్రకారం చేయాలి. అయితే x యూతలో తీసుకొని రావాలి. x is equal to log రాసుకొని, n అంటే మనం ఇక్కడ 1000 కాబట్టి 1000 రాసుకున్నాం. a అంటే 2
2.3 కాబట్టి 2.3 రాసుకున్నాము. అయితే ఇప్పుడు 1/x ఈజ్ ఈక్వల్ టు log 2.3 బేస్ 1000. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు మనం 0.23/ని 1000తో చూద్దాం. 0.23 పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ 1000. y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫార్ములా ఉంది కాబట్టి దీని ప్రకారం మళ్ళీ ఇక్కడ రాసుకున్నాము. log n అంటే 1000, a అంటే 0.23. ఇప్పుడు 1/y ఈజ్ ఈక్వల్ టు log 0.23 బేస్ 1000. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్కి సెకండ్ ఈక్వేషన్ ఇప్పుడు మనం మైనస్ చేయబోతున్నాము. అయితే ఫస్ట్ ఈక్వేషన్ మనకి ఏమొచ్చింది, ఈజ్ log 2.3 బేస్ 1000 వచ్చింది కాబట్టి మనం ఇక్కడ రాసుకున్నాము log 2.3 బేస్ 1000. సెకండ్ ఈక్వేషన్ మనకి ఏమొచ్చిందంటే log 0.23 బేస్ 1000 వచ్చింది కాబట్టి రాసుకున్నాము. అయితే log 2.3/0.23 మనం ఇక్కడ రాసుకున్నాము. బేస్ ఈ రెండింటికి 1000 ఉంది కాబట్టి మనం 1000 రాసుకున్నాము. అలాగైతే log 2.3కి ఇంటూ 100/0.23 ఇంటూ 100 రాసుకున్నాము. బేస్ అలాగే 1000 రాసుకోవాలి. ఇప్పుడు log 2.3 ఇంటూ 100కి ఇంటూ చేస్తే మనం 230 వస్తుంది. 0.23 ఇంటూ 100కి ఇంటూ చేస్తే 23 వచ్చింది. 23కి 230తో క్యాన్సిల్ చేస్తే మనకి 10 వచ్చింది. అలాగే ఈజ్ ఈక్వల్ టు log 10 పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1000కి మనకు 10తో 3 టైమ్స్లో పోతుంది కాబట్టి మనం 10కి 1 రాసుకున్నాం. అయితే ఈ 3ని ఇటు పక్కన రాసుకుంటే 1/3 అవుతుంది. log 10 అలాగే రాసుకోవాలి. ఇప్పుడు మనం రాసుకున్న తర్వాత 1/3 ఇంటూ 1 మనకు ఫార్ములా తెలుసు. log ఈజ్ ఈక్వల్ టు a బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి మనం ఇక్కడ 1 రాసుకున్నాము. అయితే 1/3 ఇంటూ 1 రాస్తే మనకు 1/3 వచ్చింది కాబట్టి 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/3 వచ్చింది. If x square plus y square is equal to 25xy, then prove that 2 log x plus y is equal to 3 log 3 plus log x plus log y. Solution: x square plus y square is equal to 25xy are given. We know x plus y whole square is equal to x square plus y square plus 2xy. And ఈ 2xy అనేది గివెన్. ఇక్కడ 2xy అనేది ఇవ్వలేదు కాబట్టి 2xy అనేది ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి బై యాడింగ్ 2xy ఆన్ బోత్ సైడ్స్ x square plus y square plus 2xy is equal to 25xy plus 2xy. We adding 25 into xy. X plus y whole square is equal to 27xy. 25xy plus 2xy plus చేస్తే 27xy. తర్వాత we apply log on both sides. దీనికి log we apply log on both sides. log x plus y whole square is equal to log 27xy. ఈ సూత్రం since log xy is equal to log x plus log y, that is equal to log x plus y whole square is equal to log 27 plus log x. log x y is equal to log x plus log y. ఈ సూత్రం ప్రకారం log x plus y whole square is equal to log 27x. log 27 plus log x plus log y is equal to log x plus y whole square is equal to log 27 అంటే 3 cube. log 3 cube plus log x plus log y, that is equal to 2 log x plus y is equal to 3 log 3. ఒక 3ని ఇలా రాసుకొని 3 log 3